మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధుయాష్కి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, ఆ గోడలు తవ్వాలనుకుంటున్నాం, ఎట్లా తవ్వాలనే దాని మీద మేము ఆలోచన ఇస్తున్నామని చెప్పి మాట్లాడాడు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒకసారి ఎంపీగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన మధుయాష్కి గారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది తగునా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? మీరు రైతులకు అనేకమైన హామీలు ఇచ్చారు. దాదాపు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద, అనేకమైన డిక్లరేషన్ల పేరు మీద మీరు ప్రజలకు మభ్యపెట్టి ఏడ్చి తూడ్చి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము బాగు చేస్తాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి మీరు ఎన్నో హామీలు ఇస్తే, ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఆ హామీల అమలు మీద దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అవన్నీ గాలికి వదిలేసి ఎంతసేపు ఈ గత ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వం మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ కాలాన్ని నిలదీస్తూ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా ఇలాంటి ఆరోపణలతోనే ఇవాళ కాలం నిలదీయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 100 రోజుల లోపల మీరు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి 45 రోజులు దాటినా కనీసం ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేదు. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎలాంటి ఆశలు లేకుండా పోతున్నాయి. ఇవన్నీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికే రోజుకొక నాయకుడు రోజుకొక తీరు ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచాలనే ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేనట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. మీకు అధికారం ఇచ్చింది దేనికి? లంక బిందెల కోసమా? ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మేము లంక బిందెలు అని చెప్పి మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి మీరు మాట్లాడతారు. ప్రజలు లంక బిందెల కోసం మీకు అధికారం ఇచ్చిరా? ఇవాళ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లోపల వజ్రాలు వైడూర్యాల కోసం అని చెప్పి, తవ్వటం కోసం అని చెప్పి మీకు అధికారం ఇచ్చిరా? గతంలో 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఆస్తి మీద కానీ వాటి మీద కానీ వ్యక్తిగతంగా ఎప్పుడైనా మేము దాడి చేసే ప్రయత్నం మేము చేసినామా? మా నాయకులు వేసిరా? మా కార్యకర్తలు వేసిరా? ఇవాళ మధుయాష్కి గారు దాడి చేస్తామని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ముట్టుకునేంత దమ్ము మీకున్నదా? తునుకలు అయిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలు మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్ పార్టీ సైన్యం, విద్యార్థి నాయకులు, యువకులు ఎవరు చూస్తూ ఊరుకోరు. తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినా, దాడులు చేసే ప్రయత్నం చేసినా చీచి చెండాడతాం తప్ప చేతులు కట్టుకుని ఊరుకునే రకం కాదు. మా రక్తంలోనే పోరాటం ఉందన్న విషయాన్ని మధుయాష్కి గారు గుర్తుంచుకోవాలి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడరు? రేపు మాపైతే రేపు కేంద్రంలో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది. మళ్ళీ ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ సాకు చూపి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేమేం అమలు చేయలేకపోతున్నాం, ఈసారి మాకు పార్లమెంట్ స్థానాల్లో మాకు ఎక్కువ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మేము గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ గుర్తుంచుకోవాలి. నిజంగా మీకు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపరచండి, లేదంటే క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకురండి. ఎలాంటి ఆర్డినెన్స్ తీసుకురాకుండా, చట్టబద్ధత కల్పించకుండా అమలు చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఎవరు అమాయకులు కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని డిసెంబర్ 9 తారీఖు రోజు మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అమలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేకమైన సభల్లో సమావేశాల్లో కూడా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ గురించి ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. దాని మీద ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఇవాళ విడుదల చేయాలంటే రైతు రుణమాఫీ చేసే ఉద్దేశం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయం ఇవాళ అర్థమైపోతుంది. ఇవాళ రైతు బంధు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు రైతు బంధు? కనీసం మేము ఇచ్చిన 10,000 ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు అని ఇవ్వాలి, అది కూడా ఇస్తలేరు. పెంచకపోను గతంలో మేము ప్రకటించిన దానిన ఇవ్వాల్సిన అవసరం ఉండే, అది కూడా ఇస్తలేరు. మొన్న ఎన్నికల ముందు రైతు బంధు కోసం నిధులు రెడీ ఉండే, రైతుల అకౌంట్లో ఇష్టానికి ఎన్నికల ముందు సిద్ధంగా ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుల అకౌంట్లో కూడా రైతు బంధు పడకుండా చేసిన పాపం మీది. ఇవాళ
ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు, వచ్చినాక వెంటనే రైతు బంధు రైతుల అకౌంట్లో వేసే అవకాశం ఉన్నా కూడా మీరు రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు మళ్లించరే తప్ప రైతులకు ఎగనాగం పెట్టారు. కాంట్రాక్టర్లను బతికించే కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీకు అధికారంలోకి ఇచ్చింది కాంట్రాక్టర్లకు మంచిగా చూసుకుంటానుక, రైతులను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలోని రైతాంగం ఇవాళ అందరూ ఇవాళ ఆలోచన ఇస్తూ ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని అనేక వర్గాల ప్రజలు, రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ, సంక్షేమ లబ్ధిదారులందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట, లోక్సభ ఎన్నికల్లో పట మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోండి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రజలకు ఏం చేస్తారో దాని మీద ఒక చట్టబద్ధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి తప్ప కాలయాపన వేసే మాటలు మాట్లాడదాం మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు ఊకోరు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నిలదీస్తారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పిన 100 రోజుల గడువు కూడా ఇవాళ సగానికి వచ్చింది. ఇక సగం రోజులు ఉన్నాయి, ఈ సగం లోపల ఎన్నికలే ఉంటాయి. ఎన్నికల సాకు చూపి మీరు పారిపోదామని చూస్తే ప్రజలు మాత్రం మర్చిపోరు, కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, అంతే తప్ప లంక బిందెల మీద, వజ్రాల మీద, వైడూర్యాల మీద మీ ఫోకస్ విడిచిపెట్టండి. రియల్ ఎస్టేట్ కంపెనీల మీద వాళ్ళని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, ఎట్లా డబ్బులు తీసుకోవాలి, ఢిల్లీలో రాహుల్ గాంధీ యాత్రకు ఎట్లా డబ్బులు ఇవ్వాలి, దీని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉన్న తప్ప ఈ రాష్ట్రంలోని రైతుల మీద, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ల మీద, లబ్ధిదారులకు దళిత బంధు ఇవ్వడంలో కానీ వీటి మీద మీకు దృష్టి లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మీరు పాలన మీద దృష్టి పెట్టండి. వ్యక్తిగతంగా విమర్శలను పక్కకు పెట్టండి, రాజకీయాలను పక్కకు పెట్టండి. ఇవాళ మీకు అధికారం ఇచ్చురు అయిపోయింది కాబట్టి మీరు ప్రజల బావు కోసం మీరు పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీ మీద రివేంజ్ తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.